పార్థసారథి గారు, నేను అంటే లౌకికంగా ఒక సామ్యం చూశాను. పృథ్వీ అంశం వేరు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ వివాదం వేరు. కానీ అలాగే రమణ దీక్షితులు గారి అంశం వేరు, ఆ వివాదం వేరు. కానీ టార్గెట్ చేసిన విధానం ఒకేలాగా ఉంది. ఒకళ్ళు మనకు వద్దు అనుకుంటే ఈ ప్రభుత్వాలు ఎట్టా పంపిస్తాయి, పాలకపక్షాలు ఎట్టా పంపిస్తాయి అనే దానికి రెండో జరిగింది తిరుమలకు సంబంధించిన వ్యవహారమే. కాబట్టి ఇక్కడ ఈ సామ్యం తీసుకురావాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా నేను పృథ్వీ అంశాన్ని ఇక్కడ తీసుకురాలేదు. ఏమంటారు మీరు? ఇందాక అయ్యంగార్ గారు చెప్పినట్లు ప్రభుత్వాలు తాము ఏమి చేయదలుచుకుంటే అవి చేస్తాయండి. అవి చేయడానికి కావాల్సిన భూమిక, మీరు చెప్పినట్లు ఒక భూమిక వాళ్లే స్వయంగా క్రియేట్ చేసి ఆ భూమికని ఆధారంగా చేసుకుని ఆ ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తుల మీద లేదా ఉద్యోగస్తుల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అందువల్ల మీరు పృథ్వీ వ్యవహారం తీసుకున్నా, పృథ్వీని ఇంటికి పంపించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పృథ్వీ వ్యవహారంలో ఏదైతే జరిగిందో ఒక వీడియోనో ఆడియోనో సృష్టించి ఆ ఆడియో ఆధారంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు కూడా ఈ రమణ దీక్షితులు గారి ఒక వీడియోనో ఆడియోనో బయటికి వచ్చింది. దానివల్ల మాకు మన సంస్థకి పరువు ప్రతిష్టకు భంగం కలిగింది, ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది అని ఆరోపించి కేసు పెట్టించి ఆయన్ని తీసేశారు. అంటే ఇక్కడ బేసిక్గా ప్రభుత్వం తాను ఏం చేయాలనుకునింది అని నిర్ణయించుకున్న తర్వాత దానికి అనుగుణంగా ఏం చేయాలి, ఏ భూమిక కావాలి, దానికి కారణాలు ఏం వెతకాలి అన్నది అధికారులు చేస్తారు. దానికి అనుగుణంగా అధికారులు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. ఇందాక అయ్యంగార్ గారు చెప్పినట్లు ఈ ధార్మిక ప్రదేశాలలో, ధార్మిక క్షేత్రాలలో ప్రభుత్వం ఈ స్థాయిలో జోక్యం చేసుకోగలగడం అనేది విచారకరమైన అంశం. మతపరమైన అంశాలు, మతపరమైన సంస్థలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించాల్సి వచ్చినప్పుడు కొంత సున్నితత్వాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వ్యవహరించాలి. ఆ సున్నితత్వానికి ఎటువంటి ఆస్కారం లేకుండా మేమేదో విచారణ చేసాం, మేము తీసేసాం, అసలు విచారణ చేశారా లేదా తెలియదు, ఒక ఆడియో బయటకు వచ్చింది, అది ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది కాబట్టి మేము తీసేసాం, అది నిజమా కాదా అబద్ధమా అన్నది ముఖ్యంగా ఏమాత్రం విచారణ చేయలేదు.